జై సీతారాం. మన దశకం 17న మన అనుభవించుట వచ్చేమో ధ్రువ చరిత్రం. యాక్చువల్లీ ఇది భాగవతంలో చూసామంటే 4th క్యాంటోలో అధ్యాయం 8 12 వరకు ఏం విషయం భాగవతం చెప్పిందో దాననే భట్టత్రి మనకి ఈ ఒక్క దశకంలో తన ఎత్తి చెప్పారు. ఇవాళ మన 5వ శ్లోకాలో మనం చూసామంటే స్టార్టింగ్లో భట్టత్రి అనేరు తాతే విషన్న హృదయే నగరీం గతేన. తాతే అంటే మనోడ ధ్రువర్ వర అయ్య, అదావదు ఉత్తాన పాదర్ ఏమవుతుంది దామెననే తను రియలైజ్ చేసేరట. అజ్జో మన బిడ్డ ఇట్ట సకాయినండే కాటుకు సకాయినండే బిడ్డ ఎట్టున్నో ఏమున్నో మన పడన తెరట్టు బిడ్డన వెత్తు మన కాడుకు పోతా అనేసి ఒక ముడివుతో అయ్య లేవుసేపుడు అప్పుడు ఎగ్జాక్ట్ ఆ సమయంలో శ్రీనారదేన పరిశాంత్విత చిత్తవృత్తవు ఆ టైంలో ఎగ్జాక్ట్లీ శ్రీనారదర్ అనేసి భట్టత్రి పదం వేసేరుదే నారదర్ మొట్టే వేసిండొచ్చుమే. దీనికి శ్రీ అనే పదం వేసారు అని చూసామంటే అక్కడ ధ్రువనో తపస్సు చేసింది ఆ బిడ్డ పోయినాడు. వాడోడ తపస్సు ఏ వహయాన తడంగల్హా ఈ అయ్య పోయి నిలుసురాకూడదు అనేదానికోసరం వాడ సత్ మార్గంలో ఆ బిడ్డ పోయేప్పుడు ఆ బిడ్డకు ఆ తపస్సు ఉదవి ఉండాలి అనేదానికోసం ఇక్కడ అయ్యన శాంతం పడుతూ ఆతండు ఒక చిత్తవృత్తవు అని చెప్పి భట్టత్రి అనేరు. అక్కడ అదే టైంలో ఆ బిడ్డ ఏం చేశారు బాలస్త్వదర్పిత మనాహ బాలహ ధ్రువను ఏసే త్వత్తర్పిత మనాహ నీహ్ హే కృష్ణ నీహ్ తన్నోட మొత్తం మైండ్న అర్పణించు క్రమవర్ధితేన కఠోర తపస. క్రమ అంటే స్టెప్ బై స్టెప్ ఒక కఠోరమైన ఒక తీవ్రమైన తపస్సు ఆ బిడ్డ చేత వచ్చాండు. ఈ తపస్ ఓడ స్ట్రెంగ్త్న చూసామంటే ధ్రువని ఏం చేశారంటే మోటి మాసాలు వచ్చి 3-4 ఒక సూరె ఫ్రూట్స్ మొట్టు తినిసి ఉంచారట. 2வது மாதம் தன்னோட தபஸ்னை ఇంకా வலிமையாக்குந்து 6 ఒక సూరె 6 ఒక సూరె లీవ్స్ ఇలై మొట్టు తింటా వచ్చారట. அடுத்தது 3வது மாதம் ఇంకా ఇంటెన్స్ ఆకేరు తన్నోడ తపస్సున 9 ఒక సూరె 9 ఒక సూరె దప్యమొట్టు తాయిసొచ్చారట. 4வது మాసంలో 12 ఒక సూర్యని 12 ఒక సూర్యని గాలి మొట్టు పరిహి ఉంచారు. 5வது మాసం చూసా అంటే ఒకే ఒక కాల్లో నిలుసు ఆ భగవాన్ తపస్సు చేసేవాడు అదే వేసేస్తున్నారు. ఆ మూర్ఛనోడ నిపాటి పెట్టిస్తున్నారట. దీననే 5th శ్లోకోడ లాస్ట్ వరిలో నిన్నే కఠోర తపసా కిల పంచమాసాన్ ఆ బిడ్డ నిన్న అడంజాలని దానికోసం 5 మాసం కఠోరమాన తపస్ మేర్కొన్నాడు అని చెప్పారు భట్టత్రి. அடுத்தது 6வது శ్లోకాలో చూసాంటే భట్టత్రి చెప్పారు హే విభో హే ప్రభో తావత్ అనేది దావేనా దిగంతే అన్ని డైరెక్షన్లని ఉండిన అన్ని జీవరాశుల నుంచి ఉండింది వల్లవలేదట. దేనించి తపోబల నిరుంచవసితే ధ్రువనోడ తపోబల నుంచి ఒక్కరి నుంచి మూచూడ ఉడుసుంది వల్లవలేదట. అంత సఫోకేటెడ్గా వేసారట అన్ని జీవరాశులు. దేవార్తిత దేవర్గల్ కూడా సఫోకేట్ అవ్వంది ఆరంభించారట. అన్ని దేవర్గలు పోయి భగవాన్తో ప్రార్థించారు మీరే మమ్మల్ని రక్షించాలనేసి. ఇది ఎట్ట పాసిబుల్ చూసామంటే ధ్రువన్ తన్నోడ ఆ మూచూడ నిప్పాటి తన్నోడ ఆత్మ అనే దాంతో ఉనరేపుడు ఈ ఆత్మ అని ఉనరేపుడు అన్ని జీవరాశులతో రోగులు ఉండింది తన్నోడదే ఆ ఆత్మ అనే అన్ని ఆత్మ ఒకటే అని ఆ ఉణర్వుతో ధ్రువన్ రాంగటే అదే ఉణర్వు ఎవరితో ఉండినా ఆ జీవరాశులకు అది ఫీల్ చేసిన దాని నుంచే వాళ్ళ నుంచి మూచూడుస్తుంది వల్లవులా అనే విషయం మనం పురించుకోలే. దేవర్లన్నీ రిక్వెస్ట్ చేయంగటే భగవాన్ని త్వద్రూపచిద్రసనలీనమతే పురస్తాత్ ఉడనే చట్టని గరుడ వాహనం పైగా ఎక్కి ఆ ధ్రువన్ ముందాతి వచ్చి నిలిసేరు. దాననే భట్టత్రి అనేరు ఆవిర్ బభూవిత
విభో గరుడాధిరూఢ అనేసి 6వ శ్లోకం కడేసి పకం సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద నారాయణ అఖిల గురుర్ భగవన్ నమస్తే మనోడ సాక్షాత్ ప్రభు ಧ್ರುವನ್ನ ಆ ಕಾಚಿ ಇಚ್ಚೇದಂತೂ ನೇಡೋಡ ಕಟ್ಟಂನ ಮುಡಿಚುಂಟ ಮೇರ್ಕೊಂಡ ರೇಠಿ ಅನುಭವಿಸ್ತಾ. ಜೈ ಸೀತಾರಾಮ್.